ఇక తెలంగాణ గవర్నర్తో బీజేపీ నేతలు భేటీ అయ్యారు. రాజ్భవన్లో గవర్నర్ జిష్ణుదేవ వర్మను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, బీజేపీ లెజిస్లేచర్ పార్టీ లీడర్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి కలిశారు. రాష్ట్రంలో హెచ్ఐఎల్టీ పాలసీ పేరుతో చేస్తున్న భూముల బదలాయింపులను ఆయనకు వివరించారు. ఇక అనంతరం హెచ్ఐఎల్టీ పాలసీపై గవర్నర్కు మెమరాండం అందజేశారు. పాలసీని రద్దు చేసి స్పెషల్ అసెంబ్లీ సెషన్కి పిలవాలని విజ్ఞప్తి చేశారు. ఇక దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర. థ్యాంక్ యూ వెంకట్. రాజ్భవన్లో గవర్నర్తో బీజేపీ నేతల భేటీ ముగిసింది. ముఖ్యంగా హిల్ట్ పాలసీకి సంబంధించినటువంటి అంశం పైన గవర్నర్కి మెమరాండం అందించడం జరిగింది. ప్రస్తుతం ఇదే అంశం పైన మనతో మాట్లాడేందుకు బీజేపీ ఎల్పీ నేత అయినటువంటి మహేశ్వర్ రెడ్డి ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, గవర్నర్తో ప్రధానంగా ఇందుకోసం భేటీ అవ్వడం జరిగింది, మెమరాండంలో ఏం డిమాండ్స్ పెట్టడం? ఈరోజు హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ అంశంలో జరుగుతున్నటువంటి అతిపెద్ద కుంభకోణం, దేశంలోనే అతిపెద్ద కుంభకోణమైనటువంటి హిల్ట్ పాలసీకి వ్యతిరేకంగా ఈ జీవో 27 విత్డ్రా చేయాలని, విత్హెల్డ్ చేయాలని చెప్పేసి గవర్నర్ గారిని కలవడం జరిగింది. వారికి దీని మీద పూర్తిగా బ్రీఫ్ చేయడం జరిగింది. తప్పకుండా వారు కన్సర్న్ అధికారులతో మాట్లాడతామని వారు చెప్పడం జరిగింది. ఈరోజు భారతదేశంలో అతిపెద్ద కుంభకోణమైనటువంటి హిల్ట్ ఈరోజు దాదాపు ఒకే సంతకంతో 9,292 ఎకరాలు భూమిని ఒకే సంతకంతో దారాదత్తం చేసి దాదాపు 6,30,000 కోట్ల రూపాయల విలువైనటువంటి భూములు కేవలం 5,000 రూపాయలకే వారికి ఫ్రీ హోల్డ్ ఇచ్చి మల్టీపర్పస్ జోన్లు కన్వర్ట్ చేసి వాటిని అన్ని రకాల సింగిల్ విండో ద్వారా అన్ని రకాల సదుపాయాలు కల్పించి వారికి దారాదత్తం చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి సడన్గా వారి మీద ఏం ప్రేమ ఉన్నది? ఈరోజు ఇండస్ట్రీస్ని రీలొకేట్ చేస్తామంటున్నారు. ఎక్కడికి రీలొకేట్ చేస్తారు? నేను ల్యాండ్ అలొకేట్ చేస్తారా? ఎన్విరాన్మెంటల్ స్టడీ జరిగిందా? ఏమీ లేదు. రాత్రికి రాత్రి ఒక రియల్టర్ లాగా రియల్ ఎస్టేట్ దందా చేసుకుంటూ ఈరోజు రాత్రికి రాత్రి తీసుకున్నటువంటి హిల్ట్ విధానాన్ని భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తుంది. ఈ విధానం జీవో 27ని విడుదల చేసే వరకు మరి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఉద్యమం చేస్తే తెలియదు. గవర్నర్ ఇటువంటి హామీ ఇచ్చారు, ప్రభుత్వంతో ఏమైనా చర్చిస్తామని చెప్పారా? గవర్నర్ గారు ఖచ్చితంగా ఈ అంశం మీద స్టడీ చేసి అధికారం పిలిపించేసి మాట్లాడతామని చెప్పారు. సరే, 7వ తారీఖున ధర్నా అంటున్నారు, ఏ విధంగా ఉండబోతుంది? ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ హిల్ట్ విధానానికి వ్యతిరేకంగా మేము 7వ తారీఖు రోజు ఇందిరా చౌక్ దగ్గర ధర్నా చౌక్ దగ్గర మేము పెద్ద ఎత్తున ధర్నా చేయబోతున్నాం. మరి ఈ అంశం మీద మేము ప్రజా పోరాటం చేయడానికి సిద్ధపడ్డామని తెలియజేస్తా ఉన్నాం. ఇది మన మొత్తాన్ని చూసుకుంటే గవర్నర్కి హిల్ట్ పాలసీకి సంబంధించినటువంటి అంశంలో ఏ విధమైనటువంటి భూ బదలాయింపు జరుగుతుంది, ఎంత మేర ఆ భూ బదలాయింపుకి సంబంధించినటువంటి అంశంలో ఎంత పెద్ద స్కామ్ జరుగుతుందన్న అంశాన్ని గవర్నర్కి వివరించాము. దీనిపైన ప్రజా పోరాటానికి సిద్ధమవుతున్నాము. దాదాపు 6,30,000 కోట్ల రూపాయల వాల్యూ కలిగినటువంటి భూముల్ని 5,000 కోట్ల రూపాయలకి భూ బదలాయింపు చేస్తున్నారంటూ కూడా గవర్నర్కి వివరించడం జరిగింది. దీనిపైన ప్రభుత్వంతో చర్చిస్తామంటూ కూడా గవర్నర్ హామీ ఇవ్వడం జరిగింది. దీనిపైన ఇందిరా పార్క్ వేదికగా మహాధర్నాన్ని సైతం నిర్వహించేందుకు మేము సిద్ధమవుతున్నామంటూ కూడా బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి. మొత్తానికైతే హిల్ట్ పాలసీ మీద బీజేపీ దూకుడుగా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి. వెంకట్. ఓకే, రైట్ రాగేంద్ర, థ్యాంక్ యూ.